ఫ్రెండ్స్, అందరికీ జై మాతాది. ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారు కదా? మేము అందరం కూడా చాలా బాగున్నాము. నా పేరు రూపాలి. వెల్కమ్ బ్యాక్ టు రామలక్ష్మి వ్లాగ్స్కి స్వాగతం. ఇప్పుడు నేను కింద ఇంట్లోకి వచ్చి మొత్తం క్లీనింగ్ చేస్తానండి. ఇక్కడ మా ఆయనది ఆఫీస్ రూమ్ ఉన్నది. దేవుని గుడి కూడా ఈ కిందింట్లోనే ఉన్నదండి. అయితే మొత్తము ఊడ్చి తూడ్చి స్నానం గిట్లా చేసుకొని మళ్ళీ వచ్చి దీపం గిట్లా ముట్టించి మళ్ళీ పై ఇంట్లోకైతే వెళ్తా. మొత్తం ఊడవడం తుడవడం అయిపోయిందండి. నేను మ్యాట్ కూడా చేంజ్ చేసిన. ఇక్కడ వచ్చి 3 రూములు ఉంటాయండి. ఒకటి కిచెన్, ఒకటి హాల్, ఇంకొకటి బెడ్రూము, అటాచ్ బాత్రూమ్ ఉన్నది. మా వారు కేబుల్ టీవీ ఆపరేటర్. అయితే హాల్లో మొత్తము కేబుల్కు సంబంధించిన సామానే ఉంటుంది. హోమ్ టూరు చేసేటప్పుడు మీ అందరికీ తప్పకుండా చూపిస్తానండి. ఇప్పుడైతే నేను స్నానం చేసుకొని వచ్చి దేవుడికి దీపం అయితే ముట్టిస్తాను. కింది ఇంట్లో పూజ చేసుకోవడం అయిపోయిన తర్వాత పై ఇంట్లోకి వచ్చి ఇడ్లీ పిండి అయితే ఒకసారి చూసుకుంటానండి. బాగా మంచిగా పులిసి వచ్చింది పిండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు అయితే వేసుకొని మొత్తంగా కలిపేసుకుంటా. 1 గ్లాసు మినప్పప్పు, 2.5 గ్లాసులు రేషన్ బియ్యము, కొన్ని మెంతులు ఉన్నట్లనే కొంచెం పోహా. ఇవైతే మన ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు, అందరికీ కూడా తెలిసిందే కదా. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పిండి అయితే వేసుకొని పెట్టేసుకున్నానండి పొయ్యి మీద. ఇప్పుడు పల్లీల చట్నీ చేసుకుంటాను. పచ్చిమిర్చి, కొత్తిమీరాకు, 2-3 ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, అట్లనే కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడైతే నేను మొత్తానికి మిక్స్ అయితే పట్టేసుకుంటాను. మా పెద్ద అబ్బాయికి ఇడ్లీలు అంటే చాలా ఇష్టం అండి. అతను ఇప్పుడు 9 గంటలకు ఇన్స్టిట్యూట్కి పోతాడు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు వస్తాడు. అయితే తొందరగా కావాలని 6 నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా చేసిన పని చేసినట్టేనండి. ఇప్పుడు టైం వచ్చి అయితే పొద్దుగాల 8:30 అవుతుంది. నేను రోజు కూడా నైటే బోలు తోముకొని పెట్టుకుంటానండి. అందుకే కొంచెం పని అనేది ఈజీగా అయిపోతుంది. మా ఆయనకున్న పెద్ద కొడుకు అయితే ఇచ్చేసిన. ఇప్పుడు చిన్న ఆయన తింటాడు. స్కూల్కు సెలవులు ఉన్నాయి కాబట్టి చిన్న ఆయన కొంచెం లేటుగా లేస్తాడు. అన్ని పనులు కూడా అతని లేటుగానే అవుతున్నాయి. ఇడ్లీ పిండి మిక్సీ పట్టేటప్పుడు కొన్ని రేషన్ బియ్యము ఎక్కువనే వేసిందండి. అంటే 1 కప్పు రేషన్ బియ్యము ఎక్స్ట్రా వేసిన. అయితే అవి తీసి అయితే ఇప్పుడు నేను ఇట్లా ఒక పొడిగుడ్డలో వేసి ఆరబెట్టుకుంటాను. ఇప్పుడు నేను చలిమిడి చేస్తానండి. చలిమిడి అంటే అందరికి కూడా ఎంతో ఇష్టమవుతుంది కదా. అయితే ఈ బియ్యం ఆరబెట్టుకునేటప్పుడు ఎండలో ఏం పెట్టేది లేదండి. ఫ్యాన్ కింద కూడా అవసరం లేదు. అట్టిని ఇట్లా పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నేను చూపెట్టినా కదా చేతికి ఎట్లా అంటుకున్నాయో అట్లా అంటుకోవాలి బియ్యము. అప్పుడే మనము తీసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లు అయితే వేసుకొని ఇంకా పిండి అయితే పట్టేసుకుంటానండి. ఇంకా మనము పిండి పట్టుకున్న తర్వాత ఇట్లా జల్లించుకోవాలి. ఇట్లా ఒక జల్లెడ తాంబూలం తీసేసుకున్నా. ఇంకా పిండిని చూడండి ఇట్లా పట్టేసుకున్న బియ్యాన్ని ఇప్పుడు మొత్తం కూడా వేసుకొని జల్లించుకుంటాను. బియ్యము మొత్తము రాత్రంతా నానబెట్టేది ఉన్నదండి. జల్లించుకున్న తర్వాత ఇంత రవ్వ వచ్చిందండి. ఇప్పుడైతే ఇది ఒక ప్లేట్లో వేసేసుకుంటాను. ఇంకా బియ్యము మళ్ళీ జార్లో పోసుకునేటప్పుడు అయితే ఈ రవ్వ కూడా వేసుకొని మొత్తం పట్టేసుకున్నా. జల్లించుకొని పెట్టుకున్న తర్వాతనైతే పిండిని మొత్తము ఒక దగ్గరికి చేసుకొని ఇట్లా చేతులతోని ఒత్తుకొని పెట్టుకోవాలండి. పిండి పచ్చిగానే ఉండాలి, పొడి కాకూడదు. ఇట్లా ఒత్తుకొని పెట్టిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని కొంచెం తడుపుకోవాలి. తడుపుకున్న క్లాత్ను ఆ బియ్యం పిండి మీద వేసుకోవాలి. ఇప్పుడు నేను కాజును ఎండిన కొబ్బరికాయ తీసుకున్నానండి. ఇంకా అట్లనే 1 కప్పు బెల్లం తీసుకున్నా. బెల్లం చూస్తారు కదా కొంచెం తక్కువగా తీసుకున్నా.
అయితే అదే కప్పుతోని నేను బియ్యం తీసుకున్నా, మొత్తం నిండుగా బియ్యం తీసుకున్నా. ఇప్పుడు ఈ బెల్లంలా 2 స్పూన్ల చక్కెర కూడా వేస్తానండి. ఆప్షనల్, చక్కెర వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు ఒక గంజు తీసుకొని అందులో ఈ బెల్లం అయితే వేసేసుకుంటాను. అట్లనే అరకప్పు దాకా నీళ్ళు కూడా పోసుకుంటా. కొంచెము కలుపుకున్న తర్వాత గ్యాస్ అంటించి గ్యాస్ మీదనైతే ఈ బెల్లం పాకం పెట్టేస్తున్నా. అయితే నేను ఇప్పుడు పాకం అయితే చేయనండి, కొంచెం వేడి చేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకుంటాను. ఏమన్నా ఉసుక గిట్లా ఉండేది ఉంటే మనము వడగట్టుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయిందండి. ఇప్పుడైతే తీసి పక్కకైతే పెట్టేసుకుంటా. అట్లనే ఒక ప్యాన్ పెట్టేసుకుంటాను. అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి పోసుకొని కాజు ఎండిన కొబ్బరికాయ దోరగా వేయించుకోవాలి. ఇట్లా వేయించుకునేటప్పుడు మాత్రము మనము మంట అనేది స్లిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఒకటైతే మనము నెయ్యి వేసుకున్నాము, అందులో ఏం నూనె ఇట్లా వేసుకోలేదు. అయితే నెయ్యి ఫస్టే కాలిపోతుంది అన్నమాట. అందుకే బాగా స్లిమ్ మంట మీద పెట్టుకొనే వేయించుకోవాలి. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలరు వచ్చేంత వరకు మంట స్లిమ్లో పెట్టే వేయించుకోవాలండి. ఇప్పుడైతే నేను కాజులు ఇట్లా వేయించుకున్న తర్వాత అట్లనే ఎండిన కొబ్బరికాయను కూడా వేయించుకొని ఇప్పుడైతే ఒక కటోరలో తీసుకొని అయితే వేసేసుకుంటాను. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని కరగబెట్టుకొని పెట్టుకున్న బెల్లం నీళ్ళు అయితే వడగట్టుకుంటానండి. ఏమన్నా ఇసుక గినక ఉండేది ఉంటే వెళ్ళిపోతుంది. మంట స్లిమ్లో పెట్టుకొనే పాకం అయితే రెడీ చేసుకోవాలండి. ఫ్లేమ్ అయితే హై పెట్టద్దు. ఇట్లా స్లిమ్ పెట్టుకొనే మనం పాకం అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి పాకం వచ్చిందో లేదో చూసుకుందాము. అయితే ఇట్లా మనము నీళ్ళలో వేసి చేయితోని ఇట్లా పట్టుకుంటే ఒక ముద్దలాగా రావాలన్నమాట. అప్పుడు మనకు కరెక్ట్గా పాకం వచ్చేసింది అని అనుకోవాలి. చలిమిడి కోసానికి వెంటనే మనము బియ్యం పిండి ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి. అప్పటిదప్పుడు తొందరగానే వేసుకోవాలండి. వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకునేటప్పుడు మాత్రము మంటనైతే తక్కువనే పెట్టుకోవాలండి. ఒకవేళ మనకు మాడినట్టు వాసన ఇట్లా వచ్చేది ఉంటే తొందరగా గ్యాస్ అయితే బంద్ చేసుకోవాలి. ఇప్పుడు మనము తయారు చేసుకున్న పిండి మాత్రము మొత్తం అయితే పడలేదండి, ఇంకా కొంచెం పిండి ఉండిపోయింది. అయితే ఈ చలిమిడి చేసుకునేటప్పుడు ఎప్పటికైనా సరే పిండి కొంచెం ఎక్కువనే వస్తుంది. అన్నం ఎక్కువ వచ్చేటట్టే చేసుకోవాలి. మొత్తానికి ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా జారుడుగానే ఉండాలి. ఇప్పుడు అనుకోవాలి మొత్తం మంచిగా తయారైందని చలిమిడి. అట్లనే నేను గ్యాస్ బంద్ చేసుకొని ముందుగానే వేయించుకొని పెట్టుకున్న కొబ్బరికాయను కాజు వేసేసుకుంటాను. అందులో కొంచెం నెయ్యి కూడా ఉండనండి. అట్లనే ఒక ప్లేట్లో వేసుకునే ముందు ఇట్లా నెయ్యి పోసుకొని వేసుకోవాలి. ఇంకా మనము పైనుంచి నెయ్యి వేయకున్నా కూడా ఏం కాదన్నట్టు. ఇప్పుడు చలిమిడి వేడి ఉంది కాబట్టి నెయ్యి మొత్తం కరిగిపిస్తుంది. అట్లనే కొంచెం నేను దీంట్లో గార్నిష్ కూడా చేసుకుంటానండి. పిస్తాతోని గార్నిష్ చేస్తాను. బెల్లం చలిమిడి చూస్తూ ఉంటేనే నోరూరిపోతుంది. ఎందుకు ఇంత తక్కువలో చేసిందంటే మా ఇంట్లో మా పిల్లలకు ఇష్టం ఉండదండి. మా ఆయనకు నాకు బాగా ఇష్టము. అందుకే మా ఇద్దరి మందమే చేసిన. కనీసము 2-3 రోజులు వచ్చేస్తుంది. ఇప్పుడైతే సర్వ్ చేస్తానండి. రండి టేస్ట్ చూసి చెప్పారు ఎట్లా అయిందో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరదాకా బాయ్, టేక్ కేర్.